ఫైనల్లీ అంటే మీరు చాలా ఇంట్రెస్ట్‌గా చెప్పారు. నాకు ఎన్టీఆర్ అన్నంటే అది, నాకు అవును. ఎన్టీఆర్ గారు ఇన్‌స్పిరేషన్ అని చెప్పి. సో, మీ సెకండ్ సినిమాకి సంబంధించిన టీజర్‌ని ఆయనే సార్. రిలీజ్ చేశారు. సో, వాట్స్ దట్ ఎక్స్‌పీరియన్స్? ఏం మాట్లాడారు మీరు? మీరేం ఆయనకి ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగారు? ఎక్స్‌ప్రెస్ చేశారు ఆయన దగ్గర? నాకు చాలా ఎక్సైటింగ్‌గా ఉంది సార్. ఎందుకంటే హ్మ్. హ్మ్, చిన్నప్పుడు చాలా ఎన్టీఆర్ అన్న సినిమాలు చాలా చూసేవాళ్ళం. హ్మ్. అండ్ నాకు స్పెసిఫిక్‌గా ఆయన పోర్ట్రేయల్ ఆఫ్ యాంగ్రీ యంగ్ మ్యాన్, రౌద్రం, ఆయన పోర్ట్రేయల్ చాలా యెస్. చాలా నచ్చేది. హ్మ్. వెంటనే కనెక్ట్ అయిపోయేవాడిని. హ్మ్. అండ్ ఆ ఏజ్‌లో ఇంత బుడ్డోడిని యాహ్! అని ఫుల్ ఇమిటేట్ చేయడానికి ప్రయత్నించేవాడిని. ఓకే. సో, అండ్ తన మోనోలాగ్స్ కూడా చాలా ప్రాక్టీస్ చేసిన సందర్భాలున్నాయి. హ్మ్. సో, ఆయన లాంచ్ చేయడం ఇట్ వాస్ రియల్లీ స్పెషల్. చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాను. హ్మ్. ఆయనతో షేర్ కూడా చేసుకున్నాను. దట్ స్టూడెంట్ నంబర్ 1 నేను ఆల్‌మోస్ట్ ఒక 100 సార్లు చూసేసి ఉంటాను. హ్మ్. అండ్ మీరు చాలా ఇన్‌ఫ్లూయెన్స్ చేశారు నన్ను హ్మ్. ఇన్ సినిమాస్ అని హ్మ్. చెప్పాను. అండ్ ఆయన కూడా చాలా జెన్యూన్‌గా ఆయనకు అనిపించింది రిగార్డింగ్ మై యాక్టింగ్ ఒక మాట అన్నారు. అండ్ ఆయన ఆ మాట అనడం అనేది చాలా చాలా ఏమని? పెద్ద బ్లెస్సింగ్ అనిపించింది. అంటే లైక్ హి లైక్డ్ ద షాట్. ఒక షాట్ టీజర్‌లో బాణం పట్టుకొని ఇలా ఉండేది ఒక షాట్ ఉంది. హ్మ్. ఆయనకి అది చాలా నచ్చింది. హ్మ్. తర్వాత సందీప్‌తో కూడా అన్నాడు. యాక్టింగ్ కూడా ఇరగదీస్తాడని ఎగ్జాక్ట్‌గా ఆ మాట అన్నాడు. సో, ఆయన అంత మాట అనడం అనేది నాకు చాలా హ్మ్. చాలా బ్లెస్సింగ్ అనుకుంటా. ఎందుకంటే ఆ లెవెల్‌లో ఉండే ఒక వ్యక్తి అంత మాట యెస్. ఒక కొత్త అతని గురించి అన్నారంటే దాని వాల్యూ హ్మ్. ఇంకొంచెం యాడ్ అవుతది. హ్మ్. సో, ఇట్ వాస్ రియల్లీ ఎ బ్లెస్సింగ్ అండ్ ఐ యామ్ ఆల్‌వేస్ గ్రేట్‌ఫుల్ ఫర్ ఎన్టీఆర్ అన్న దట్. యెస్. అంటే ఎన్టీఆర్ గారని కాదు. ఇప్పుడు చాలా మందికి మీరు దగ్గరగా అంటే మీకింకా బిహైండ్ ద స్టోరీస్ ఎక్కువ తెలిసే అవకాశం ఉంటది. సార్. అంటే ఎక్కడ స్టార్ట్ అయ్యారు ఆయన, ఈరోజు అవును. స్టార్‌గా ఎలా ఎదిగారు. సో, హ్మ్. ఇలాంటివి ఏమైనా ఇన్‌స్పిరేషనల్ కథలు చెప్తా ఉంటారా నాన్నగారు మీకు? యాహ్! సార్ చాలానే వి హ్మ్. డిస్కస్ అబౌట్ జర్నీస్ ఎలా బిహేవ్ చేయాలి. హ్మ్. ఎలాగా అంటే లైక్ ఎందుకంటే అల్టిమేట్‌లీ చాలా చాలా మంది స్ట్రెయిట్ ఫార్వర్డ్‌నెస్సే బెస్ట్ అనుకుంటారు. హ్మ్. బట్ మన స్ట్రెయిట్ ఫార్వర్డ్‌నెస్ ఇంకొక వ్యక్తిని ఇబ్బంది పెడుతుంది అంటే హ్మ్. అది చాలా తప్పది. హ్మ్. సో, అలాంటప్పుడు యూ నీడ్ టు అండర్‌స్టాండ్ పీపుల్స్ ఎమోషన్స్. యూ నీడ్ టు అండర్‌స్టాండ్ డిఫరెంట్ యెస్. పర్స్పెక్టివ్స్. యెస్. యూ నీడ్ యెస్. టు అండర్‌స్టాండ్ అండ్ అది కూడా జెన్యూన్‌గా ఉండాలి. హ్మ్. ఎందుకంటే అది ఏదో ఇప్పుడు ఓకే. ఇప్పుడు మనం వీడికి సోపేసేస్తే మనకు పడుంటాడు అనుకోని హ్మ్. ఆ ఇంటెన్షన్ చేస్తే అది కనిపించేస్తది. హ్మ్. సో, ఇట్ రియల్లీ బిగిన్స్ విత్ అండర్‌స్టాండింగ్ యెస్. ఎమోషన్స్ అండ్ హ్యూమన్స్. యాహ్! అలాగా ఐ వాస్ బ్లెస్డ్ విత్ ఎ ఫ్యామిలీ హూ హెల్ప్డ్ మీ గెట్ త్రూ దట్ జర్నీ. యెస్. యెస్. ఫ్యామిలీ చెప్పినంత మాత్రాన అలా మారాలని రైట్. కూడా లేదు. అది యాహ్! మీలో కూడా ఉంది కాబట్టి ఆ జెన్యూనిటీ అనేది రైట్. వస్తుంది.